హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ పొంగనాలు. మనం ఇన్స్టెంట్గా టిఫిన్స్ చేసుకోవాలి అనుకుంటే ఇది మనకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో రెడీగా ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు మనం ఈ రెసిపీని చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న చిన్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ కర్డ్ యాడ్ చేశాను. దీనిలో కర్డ్ ఇంతే యాడ్ చేయాలని ఏం లేదు, 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో 1 కప్ రవ్వ యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి పొంగనాలు వేసుకోవడానికి కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేశాను. 1 కప్ కర్డ్ యాడ్ చేశాను కాబట్టి. అదే మీరు 1/2 కప్ కర్డ్ యాడ్ చేస్తుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ మీరు చూసి యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా సోడా ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట మనం పక్కన పెట్టుకున్నట్లయితే రవ్వ చక్కగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది మరొకసారి చెక్ చేసుకోండి. బాగా థిక్గా అయిపోయినట్లయితే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ పొంగనాలు వేసేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో ఇలా వేసేసుకోవాలి. బేసిక్గా మనం ఇన్స్టెంట్గా టిఫిన్స్ అంటే మనం ఉప్మానో, పోహానో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ రవ్వ పొంగనాలు కూడా చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 1 సైడ్ చక్కగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.